మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక జాతీయ స్థాయి నాయకుడు దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని అలాగే సీనియర్ నాయకులను గౌరవం లేకుండా ఆ వ్యక్తి వాడు వీడు అని సంబోధించడం ఎంత మటుకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరంటే మాకు ఎంతో గౌరవం. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీకు రాజకీయ సాంప్రదాయాలు కూడా తెలుసు అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదన్నా అంటే హాట్ లైన్తో వీళ్ళు టచ్లో ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ వీళ్ళంతా హాట్ లైన్ ద్వారా టచ్లో ఉన్నారని చెప్తున్నారు. అది ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళే కనెక్ట్ చేశారు. ఆ హాట్ లైన్ కాన్ఫరెన్స్ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళే పెట్టారు. ఎవరన్నా ఉండనీళ్ళని మాట్లాడుకొని తప్పేముంది మాట్లాడుకోవడంలో? ఇప్పుడు మీ వైఖరి ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు దేశంలో ఈరోజు రాహుల్ గాంధీ ఈ లేవనెత్తిన అంశం ఒక జాతీయ అంశంలా మారింది, ఒక జాతీయ సమస్యలా మన ఇండియాలో బర్నింగ్ ఇష్యూలా మారింది. ఈరోజు ప్రపంచమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం ఒకే ఒక్కడు అన్ని వ్యవస్థలు, అటు ఈసీ, అటు ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు రాజకీయవేత్తలు, అలాంటి పారిశ్రామికవేత్తలు, అనేక మంది అనేక పరిశ్రమలతో అనేక వ్యవస్థలతో ఈరోజు ఎదుర్కొంటున్న నాయకుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు. ఎవరి కోసం చేస్తున్నారయ్యా మీరు మాట్లాడతా? రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా మాట్లాడినారా అంటున్నారు. సార్, ఆయన దేశం గురించి మాట్లాడినారు సార్. దాదాపుగా అన్ని రాష్ట్రాల గురించి ఆయన ఏం చెప్పారు స్పష్టంగా మీరు విన్నారో లేదో ఏం చెప్తా ఉన్నా వినండి. మాకు ఈ ఎలక్షన్ వ్యవస్థ మీద మాకు అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. దీన్ని ఏదో ఒకలాగా ఛేదించాలనే ఉద్దేశంతో మేము ఒక నియోజకవర్గం ఎంచుకున్నాము. దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించాము. ప్రతి ఓటు, ప్రతి అక్కడ ఏమేమి జరిగాయి అనేది ఒక కేస్ స్టడీలా చేశాము. అది కర్ణాటకలోనే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అది చేశామని చెప్పారు. అలాగే చెప్తూ ఏం చెప్పారు? దేశంలో అంతా ఇలానే జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మన దేశంలోకి రాదా? ఆంధ్రప్రదేశ్ మన దేశంలో లేదా? ప్రత్యేకంగా విడమర్చి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల పేర్లు ఎవరు చెప్పరయ్యా? ఇప్పుడు ఎవరన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలంటే అది సమావేశాల్లో కానీ మీటింగ్లలో కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తామంటారు, పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి చేస్తామంటారు. అంతేగాని నేను టంగుటూరు అభివృద్ధి చేస్తా, వెలువలి అభివృద్ధి చేస్తా, నేను కోటగిరి అభివృద్ధి చేస్తా, గిడగిరి అభివృద్ధి చేస్తా అని ఎవరు చెప్పరు. ఆయన దేశం గురించి మాట్లాడినారు. ఆ దేశంలో మన రాష్ట్రం కూడా ఉంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పండి. ఆ రోజు 300 మంది ఎంపీలు అక్కడ పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడున్నారు? మీరు ఇక్కడ చెప్తున్నారు రాష్ట్రంలో. సరే, జాతీయ స్థాయిలో అక్కడ జాతీయ మీడియా ముందర పెట్టుకొని అక్కడ ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటే, ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైకాపా ఎంపీలు కానీ అలాగే టీడీ ఎంపీలు కానీ ఎక్కడ పోయినారు? మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఉండబడిన రెండు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతుంది. అనేక సార్లు బహిర్గతం అయింది. ఈరోజు మీరు రాహుల్ గాంధీతో మీరు నిలబడాల్సిన వారు ఈరోజు రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఉన్నారంటే మీ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాం. అలాగే చూసుకున్నట్లయితే మీరు స్పష్టంగా తెలియజేయాలా మీ వైఖరి. రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు కావాలని మీరు కోరుకుంటా ఉన్నారో, ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారో మీరు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం మన రాష్ట్రానికి మేలు జరుగుతుందో వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాకు ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు ఈరోజు మద్దతు తెలుపుతారా? లేకుంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఊసేలేని బీజేపీకి సపోర్ట్ చేస్తారా? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది.